అల్లుడు అదాని కోసమే సీఎం ప్రభుత్వంపై రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. గిరిజనులకు అన్యాయం జరిగితే బంజారా రాష్ట్ర సమితిగా పోరాటం. బంజారా రాష్ట్రంతో అని పెట్టుకోండి, అయిపోతుంది. మరి ఏం చేస్తారు? లగచర్ల ఘటనపై రాష్ట్ర వ్యాప్త ధర్నాలు చేస్తాం. మానుకోట ఘటన స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు అంటూ చూస్తున్నాం. కేటీఆర్కు రోజు రోజుకి మతి భ్రమించడం పెరుగుతూ ఉంది, పిచ్చి పెరుగుతూ ఉన్నది. సో ఇక్కడ విషయం ఏంటంటే అల్లుడు అదాని కోసం అసలు రేవంత్ రెడ్డి అల్లుడు ఇప్పటి వరకు ఎక్కడైనా కనబడ్డా అండి? విషయం ఏంటంటే ఆయన ఏం వీళ్ళలాగా జీరో స్టేజ్ నుంచో వీళ్ళలాగా మోసాలు చేసో లేకపోతే వీళ్ళలాగా ఆ దందాలు చేసో ఈ దందాలు చేసో రాలేదు. వాళ్ళ ఫాదర్ రేవంత్ రెడ్డి అల్లుడు వాళ్ళ ఫాదర్ ఎవరైతున్నారో రేవంత్ రెడ్డి ఎవరైతున్నారో ఆయనే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఎప్పటి నుంచో కూడా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకే ఫండింగ్ చేస్తారట. సో అంత పెద్ద ప్రొఫైల్ అనేది. సో వాళ్ళు ఎప్పటి నుంచో బిజినెస్లో ఉన్నారు. కొత్తగా వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం లగచర్లో ఆ కంపెనీ పెట్టి ఉండాల్సిన అవసరం అయితే అసలే లేదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకో కేటీఆర్. మీలాగా కల్వకుంట్ల కాలకేయిల్లాగా మొత్తం పరివారాన్ని తీసుకుపోయి మీరేమో మీ కుటుంబమేమో ఏది రాజకీయంగా మిగతా మీ కుటుంబ సభ్యులేమో పెద్ద ఎత్తున కల్వకుంట్ల కాలకేయిల్లాగా చూస్తారు. మీ బామ్మది రాజపాకలు వేసే దందాలు అందరూ తెలియదా? డ్రగ్స్ దందాలు, పబ్బుల దందాలు, ఇంకేమైనా ఉంటే ఆ దందాలు, ఇవన్నీ చేస్తున్నా మీ బామ్మరిది కాదా? మన లిటరల్ లైవ్లో దొరికింది కదా. దాని గురించి మాట్లాడే కేటీఆర్. అది మాట్లాడవు, సిగ్గుండాలి ఇవి మాట్లాడడానికి. వాళ్ళ అల్లుడు ఇంతవరకు బయటికి రాలేదండి. ఎవరికైనా కనబడ్డా? ఎవరికైనా ఫేస్ తెలుసా? రేవంత్ రెడ్డి అల్లుడు కానీ రేవంత్ రెడ్డి బిడ్డ ఫేస్ కానీ ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. వాళ్ళు రాజకీయంగా రారు, రాజకీయాలు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావట్లేదు. కాకుండా నాకు స్ట్రిక్ట్ ఒక పర్మిషన్ స్ట్రిక్ట్గా ఒక గైడ్లైన్స్ ప్రిపరేషన్ అని వాళ్ళ ఇంట్లో కూడా. మీరేమో కల్వకుంట్ల కాలకేలాగా దోచుకోవచ్చు, దాచుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. వీళ్ళు ఇంకా చేయని దానికి ఈరోజు నువ్వు అట్లా చేస్తా ఉన్నావు. అదాని గురించి మాట్లాడే ముందు మీ హయాంలో జరిగినటువంటి పెట్టుబడి గురించి మాట్లాడు. ఇడియట్, మాట్లాడు. అది మాట్లాడే చేత కాదు. ఇవేమో ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉండవు. బుద్ధి ఉండాలి కదా కొంచెమేనా. అల్లునికి వాళ్ళ రేవంత్ రెడ్డి అల్లునికి రేవంత్ రెడ్డి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ అది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకో కేటీఆర్. మీలాగా దోచుకోవడానికో దాచుకోవడానికో లేకపోతే పరివారం మొత్తం తీసుకుపోయి కల్వకుంట్ల కాలేజీలాగా ఇష్టం వచ్చినట్టు దోచుకోవడానికో వాళ్ళు రాలేదు. అలా ఆ పరిస్థితిలో ఇవి ఉండదు తెలంగాణలో. మీరంటే నేను తప్పకొలతో పోయారు కాబట్టి మిమ్మల్ని తల్లిదండ్రులు మీరు తెలంగాణ సమాజం. ఈరోజు అట్లాంటి పరిస్థితి ఉండదు. అది రేవంత్ రెడ్డికి తెలుసు. తెలంగాణ యొక్క స్ఫూర్తి ఏంది, తెలంగాణ యొక్క పోరాటం ఏంది, తెలంగాణ యొక్క వ్యక్తిత్వం ఏంది, తెలంగాణ యొక్క ఆత్మగౌరవం ఏంది అనేది విషయం రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలుసు. కాబట్టి జాగ్రత్తతో ముందుకు పోతా ఉన్నటువంటి విషయాన్ని గమనించాలి. మీలాగా కల్వకుంట్ల కాలకేలాగా మాత్రం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.